సార్ ఒకసారి చూడండి. ఫస్ట్ డీటెయిల్స్ చెప్తాను సార్, వినండి. విన్నాక మీకు ఏమేమి డౌట్లు ఉన్నాయో అన్ని క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకటి. సో ఫస్ట్ నేను చెప్పేది క్లియర్గా వినండి సార్ ఒకసారి. తర్వాత నేను మీకు టైం ఇస్తాను. అప్పుడు టైంలో మీకు ఏమేమి క్వశ్చన్స్ ఉన్నాయో అన్నిటిని కూడా మీరు క్లియర్గా అడగొచ్చు. నేను క్లియర్గా అన్నిటికీ జవాబు ఇస్తాను. ఓకే సార్, షూర్. ఓకే అండి. సో యాక్చువల్గా ఈ కోర్స్ వచ్చేసి మొత్తం 20 days ఉంటుంది సార్ ఇది. దీంట్లో వచ్చేసి మీకు ఆండ్రాయిడ్ మొత్తం టోటల్ ఎవ్రీథింగ్ క్లియర్ అవుతుంది సార్. ఇప్పుడున్న లేటెస్ట్ మోడల్ ఆండ్రాయిడ్ మోడల్ నుంచి ఏమేమి మోడల్స్ ఉన్నాయో ఇప్పుడు వరకు వచ్చిన లేటెస్ట్ మోడల్స్ అన్నిటి మీద మీకు ఇక్కడ ట్రైనింగ్ ఇస్తాము. సో దీంట్లో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ 20 daysలో స్టార్టింగ్ నుంచి సార్ బేసిక్స్ అంటే ఏంటి, అసలు ప్రోటోకాల్స్ అంటే ఏంటి, కాంపోనెంట్స్ అంటే ఏంటి, మల్టీమీటర్ అంటే ఏంటి, మల్టీమీటర్ మనం ఎలా యూజ్ చేయాలి, మనకు వాడే కాంపోనెంట్స్ లైక్ రెసిస్టర్స్, కెపాసిటర్స్, కాయిల్స్, డయోడ్, ట్రాన్సిస్టర్స్, మాస్ఫెట్స్, వీటన్నిటిని దేంతో తయారు చేస్తున్నారో, వీటిని యూజ్ చేయడం వల్ల మొబైల్లో ఎలాంటి ఫంక్షన్ జరుగుతుంది, వీటిని ఎలా రిమూవ్ చేయాలి, ఎలా రీప్లేస్ చేయాలి, అండ్ బ్లోయర్ టెంపరేచర్ ఎలా మెయింటైన్ చేయాలి. దీంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్లోయర్ ఉంటుంది సార్. దీంట్లో పీపీటీ టెంపరేచర్ ఎలా చూసుకోవాలి, వేరే బ్లోయర్లు ఎలా రిమూవ్ చేయాలి, ఎంత టెంపరేచర్ పెట్టాలి, ఎంత ఎయిర్ పెట్టాలి, టోటల్ దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్. సో నెక్స్ట్ వచ్చేసి ఐసీలు ఎన్ని టైప్ ఆఫ్ ఐసీలు ఉంటాయి, దీంట్లో ఓపెన్ ఐసీలని ఎంత టెంపరేచర్తో మనం రిమూవ్ చేయాలి, ఏ బ్లోయర్ని యూజ్ చేయాలి, అండ్ పేస్టెడ్ ఐసీని ఎలా రిమూవ్ చేయాలి, ఈఎంఎంసీని రిమూవ్ చేసినప్పుడు ఏ నాజిల్ వాడాలి, సిపియూని రిమూవ్ చేసినప్పుడు ఏమేమి నాజిల్స్ వాడాలి, ఎంత హీట్ ఎంత మెయింటైన్ చేయాలి, టోటల్ ఎవ్రీథింగ్ ప్రాక్టికల్గా క్లియర్గా ఉంటుంది సార్ ఇది మీకు. సో ఇది ప్రాక్టికల్గా మీకు ఎవ్రీడే మీకు ఒక 6 hours జరుగుతుంది సార్ ప్రాక్టికల్ ఇది. అంటే మార్నింగ్ మీకు 11 నుంచి 2 వరకు 11 నుంచి 2 వరకు వచ్చేసి థియరీ క్లాస్ జరుగుతుంది సార్ మీకు. తర్వాత 2 to 3 లంచ్ బ్రేక్ ఉంటుంది. 3 నుంచి 7, 8 వరకు మీకు మొత్తం ఇదంతా ల్యాబ్ జరుగుతుంది సార్. ప్రతిరోజు ఐసీని రీబాల్ చేయడం, కాంపౌండ్స్ని రీప్లేస్ చేయడం, డిస్ప్లే కనెక్టర్స్, మైక్ కనెక్టర్స్ అండ్ ఇవన్నీ వచ్చేసి ఒక 5 days వరకు జరుగుతుంది సార్. ఇదంతా బేసిక్ క్లాస్ సార్ ఇది. తర్వాత మీకు స్కెమాటిక్స్ అంటే ఏంటి, ఇప్పుడు చాలా మంది మొబైల్ షాప్ లో అందరూ రిపేర్ చేస్తున్నారు కానీ బ్లైండ్ గా రిపేర్ చేస్తున్నారు. అసలు స్కెమాటిక్ పరంగా వెళ్తే ఎలాంటి మొబైల్ అన్నా రిపేర్ చేయొచ్చు. ఫ్యూచర్ లో మనం ఎక్కడికి వెళ్ళి అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉండదు, మనమే అప్డేట్ చేసుకోవచ్చు. అసలు స్కెమాటిక్ ఎలా రీడ్ చేయాలి, ఇప్పుడు ఎగ్జాంపుల్ లైటింగ్ సెక్షన్ వచ్చింది, లైటింగ్ సెక్షన్ లో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి, ఏమేమి ట్రాక్స్ ఉంటాయి, ఏ లైన్ నుంచి ఏ లైన్ కి వెళ్తుంది, టోటల్ ఎవ్రీథింగ్ ఇలా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. ప్రతిరోజు మీకు 11 to 2 వరకు అంటే 3 hours వచ్చేసి క్లాస్ ఉంటుంది. అండ్ 2 to 3 లంచ్ బ్రేక్ ఉంటుంది. 3 to 7 వరకు మీకు ల్యాబ్ టైమింగ్ ఉంటుంది సార్. కోర్సు డ్యూరేషన్ వచ్చేసి మొత్తం 20 days ఉంటుంది. సో దీంట్లో ఆల్మోస్ట్ ఆండ్రాయిడ్ మొబైల్స్ ఆల్ కవర్ అయిపోతాయండి దీంట్లో. అండ్ ఈఎంఎంసి సాఫ్ట్వేర్లో వచ్చేసి మనకి ఈఎంటీ డాంగిల్, ఎంఆర్టీ డాంగిల్ అండ్ ఈఎంఎంసి, ఈఎఫ్ఐ గురించి టోటల్ ఎవ్రీథింగ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం దీంట్లో. సో ఇది కోర్స్ డీటెయిల్స్ వచ్చేసి మొత్తం 20 days సార్ ఇది కోర్సు. టోటల్ ఆండ్రాయిడ్ కవర్ అవుతుంది మీకు దీంట్లో. ఓకే, సో ప్రజెంట్ నేను ఒకసారి ఒక సర్క్యూట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్, ఏదైనా ఒక స్కెమాటిక్ ఒక డయాగ్రామ్ గురించి. సో మీరు చూడండి, మీకు ఒక ఐడియా ఉంటుంది. లైక్ ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక ఐఫోన్ తీసుకుంటున్నాను. ఐఫోన్లో ఒక డయాగ్రామ్ లైక్ ఒక లైటింగ్ సెక్షన్ సార్. ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ లైటింగ్ ఉంటాయి కాబట్టి మీకు అర్థం అవడానికి నేను లైటింగ్ సెక్షన్లో క్లియర్గా చెప్తున్నాను. సో దీంట్లో వచ్చేసి మనకి ఇప్పుడు ప్రాబ్లం ఏమొచ్చింది, ఇప్పుడు త్రూ స్కెమాటిక్ వైజ్ చెప్తున్నాను సార్ నేను, ఒకసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో దీంట్లో ఇప్పుడు మనకి డిస్ప్లే చెస్ట్నట్ బ్లాక్ లైట్ డ్రైవర్ అంటే లైట్ ఐసీ అనేది 15th పేజీలో ఉంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఐసీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి సార్. సో జనరల్గా ఒక లైట్ ఐసీ ఒక కస్టమర్ ప్రాబ్లం తీసుకొచ్చాడు, ఏం రావట్లేదంటే లైటింగ్ రావట్లేదు. సో లైటింగ్ రావడం లేదంటే ఒక ఎల్ఈడి లైట్ ఆన్ అవ్వాలంటే మనకి ఒక యానోడ్ కావాలి, ఒక క్యాథోడ్ కావాలి. ఓకే, సో ఇక్కడ మనకు వచ్చేసి దీంట్లో చూసుకుంటే మీకు ఇక్కడ చూడండి ఒక యానోడ్, ఇది వచ్చేసి యానోడ్ ట్రాక్ అంటే సిపిఎల్సిఎం బ్లాక్ లౌడ్ యానోడ్. ఈ రెండు వచ్చేసి మనకి క్యాథోడ్ ట్రాక్స్. అంటే మీ లైటింగ్ సెక్షన్ లో పర్ఫెక్ట్ గా ఉండాలంటే మీ డిస్ప్లే కనెక్టర్ మీదకి ఈ 3 lines పర్ఫెక్ట్ గా ఈ ఐసీ నుంచి అవుట్పుట్ వెళ్తేనే అప్పుడు మీ డిస్ప్లే కనెక్టర్ దగ్గర డిస్ప్లే పెడితే డిస్ప్లే అనేది ఆన్ అవుతుంది, లైట్ అనేది ఆన్ అవుతుంది. సో కస్టమర్ మనకు ప్రాబ్లం ఏమి ఇచ్చాడంటే లైటింగ్ రావట్లేదు. సో దీంట్లో ఎలా జరుగుతుంది,
సో తెలియాలంటే ఫస్ట్ ఈ కాంపోనెంట్స్ గురించి ఐడియా ఉండాలండి. ఫస్ట్ 5 days మనం నేర్చుకునేది ఇవే. అసలు కెపాసిటర్ అంటే ఏంటి, కెపాసిటర్ ఇది నెంబరు, ఇది వచ్చేసి దాని వాల్యూ, దీని టాలరెన్స్ ఎంత ఉంటుంది, దీని సైజ్ ఏముంటుంది, అలా ప్రతిదీ కాంపోనెంట్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్, ఇది కెపాసిటర్, ఇది కాయిల్, ఇది డయోడ్, ఇది వచ్చేసి ఐసీ, ఈ విధంగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం అండ్ గ్రాఫికల్ సింబల్స్ ఎలా ఉంటాయి, ఎలా రిప్లేస్ చేయాలి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం దీంట్లో. ప్రాసెస్ చెప్తున్నాను చూడండి. సో ఫస్ట్ వచ్చేసి మన వోల్టేజ్, మన బ్యాటరీ వోల్టేజ్ విసిసి మెయిన్ బ్యాటరీ వోల్టేజ్ వచ్చేసి 3.7 వోల్టేజ్ టు 4.2 వోల్టేజ్. 3.7 టు 4.2 వోల్టేజ్ అనేది మనకి కెపాసిటర్ మీదకి వెళ్తే, కెపాసిటర్ అనేది ఏం చేస్తుందంటే ఇక్కడ వోల్టేజ్ ని ఫిల్టర్ చేస్తుంది. వోల్టేజ్ ని ఫిల్టర్ చేసి డీసీ టు ప్యూర్ డీసీ చేసి అదే 3.7 వోల్టేజ్ ని మన ఐసీకి ఇస్తుంది. అండ్ రెండో ఐసీ ఎక్కడికి వెళ్తుంది, రెండో వోల్టేజ్ ఎక్కడికి వెళ్తుంది అంటే బూస్ట్ కాయిల్. ఈ బూస్ట్ కాయిల్ పని ఏంటంటే నార్మల్ గా డిస్ప్లే పెట్టినంత వరకు ఈ బూస్ట్ కాయిల్ మన 4 వోల్టేజ్ ని 4 వోల్టేజ్ మాత్రమే ఇక్కడికి ఇస్తుందండి. ఎప్పుడైతే మనం డిస్ప్లే పెట్టి సెట్ ఆన్ చేసామో దీనికి స్విచ్ కనెక్ట్ అయ్యి ఉంది, ఈ బూస్ట్ కాయిల్ కి స్విచ్ కనెక్ట్ అయ్యి ఉంది, ఈ వోల్టేజ్ ని బూస్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ 4 వోల్టేజ్ కాస్త ఈ బూస్ట్ కాయిల్ ఈ డయోడ్ ద్వారా మీకు ఈ ఐసీ యానోడ్ దగ్గరకు వచ్చినప్పటికీ మీకు 16 to 22 వోల్టేజ్ అవుతుంది సార్. అప్పుడు మీకు లైట్ అనేది ఆన్ అవుతుంది. అంటే ఇక్కడ 16 to 22 వోల్టేజ్ రావాలంటే ఇక్కడ మెయిన్ మనకు ఫంక్షన్ ఏంటంటే బూస్ట్ కాయిల్. బూస్ట్ కాయిల్ బూస్టింగ్ ఎప్పుడు చేస్తుంది, లోడ్ ఎప్పుడైతే అప్లై అయిందో, బూస్ట్ బ్యాటరీ డిస్ప్లే కనెక్టర్ ఎప్పుడైతే ఇక్కడ కనెక్ట్ అయి ఉందో అప్పుడు మాత్రమే బూస్ట్ కాయిల్ అనేది బూస్ట్ చేస్తుంది. సో ఈ బూస్ట్ కాయిల్ పని ఏంటి, ఈ బూస్ట్ కాయిల్ ఎలా చెక్ చేయాలి అండ్ ఇది వచ్చేసి రెక్టిఫైడ్ డయోడ్. ఇక్కడ బూస్టింగ్ చేసినప్పుడు ఇక్కడ వోల్టేజెస్ అనేది మనకి ఏసీ పల్సెస్ రిలీజ్ అవుతాయి. ఇక్కడ మనకు మొబైల్లో మొత్తం ఉంటుంది డీసీ అయితే ఇక్కడ బూస్ట్ చేసినప్పుడు పల్సెస్ రిలీజ్ అవుతాయి. ఆ పల్సెస్ ని మన ఇది ఏసీని డీసీగా కన్వర్ట్ చేస్తుంది రెక్టిఫైడ్ డయోడ్. ఇక్కడ డీసీ కన్వర్ట్ చేసి అప్పుడు ఈ వోల్టేజ్ ఇక్కడ వెళ్తే ఇక్కడ నుంచి మన డిస్ప్లే కనెక్టర్కి వెళ్ళి మనకు కావాల్సిన యానోడ్ ట్రాక్ అనేది వస్తుంది. సో అదే విధంగా ఒక లైట్ వెలగాలంటే మనకి యానోడ్ తో పాటు క్యాథోడ్స్ కూడా కావాలి. సో సేమ్ ఐసీ లైట్ ఐసీ అనేది మనకి ILD 1 PPLCM బ్లాక్ క్లౌడ్ క్యాథోడ్ 1 అండ్ క్యాథోడ్ 2. అంటే లైట్ వెలగాలంటే ఒక యానోడ్ ఉండాలి అండ్ 2 క్యాథోడ్స్. ఇవన్నీ కూడా మనం ఇలా సర్క్యూట్ ప్రకారంగా. సో ఈ ఐసీ పని చేయట్లేదు అంటే ఒక యానోడ్ 2 క్యాథోడ్లు వస్తే సరిపోదు. ఈ యానోడ్ రావడం లేదంటే ఈ ఐసీకి I2C లైన్స్ ఓకే ఉండాలి అండ్ ఎనేబుల్ వోల్టేజ్, ఈ ఐసీ పని చేయడానికి కావాల్సిన ఎనేబుల్ వోల్టేజ్ కావాలి అండ్ దీనికి కావాల్సిన రీసెట్ వోల్టేజ్ ఇవన్నీ అనేది ఇది సిపికి పంపించాలి. ఇలా స్కెమాటిక్ వైజ్ నేర్చుకోగలిగితే మనం ఎలాంటి మొబైల్ అయినా రిపేర్ చేయొచ్చు అండి. ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్ గా iPhone 6 గురించి చెప్తున్నాను. మీకు ఈ సర్క్యూట్ అర్థమవుతుంటే మీరు ఏ మొబైల్ అయినా రిపేర్ చేయొచ్చు, iPhone 6, 7, 10. ఓకే, సో దీంట్లో ఏంటంటే మనకి ఇప్పుడు ఎల్ఈడి స్క్రీన్ వేరే ఉంటుంది, OLED స్క్రీన్ వస్తుంది, దాంట్లో సపరేట్ గా ఉంటుంది LCD స్క్రీన్. సో ఇలా ఈ స్కెమాటిక్ వైజ్ గా ప్రతిరోజు ఒక్కో సెక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్. మీకు ఒక్కో సెక్షన్ 11 to 3 వరకు జరుగుతుంది అండ్ 11 to 2 వరకు జరుగుతుంది, 2 to 3 లంచ్ బ్రేక్ ఉంటుంది, 3 to 6 వరకు రోజు ఇదే క్లాస్ ఉంటుంది సార్. ఈ రోజు ఏ క్లాస్ అయితే చెప్పామో దాని గురించి క్లియర్ గా ప్రాక్టికల్ చూపించడం, ఈ సప్లైస్ అన్ని వోల్టేజ్ అన్ని ఎలా చెక్ చేయాలి, ఏ వోల్టేజ్ వస్తుంది, టోటల్ ఎవ్రీథింగ్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం సార్. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇప్పుడు మనకి ఏదైనా ఒక మొబైల్ చూస్తే ఆ మొబైల్లో ఇప్పుడు ఇలా ఒక బోర్డు ఉంది, ఈ బోర్డు లో మనకి ఏ ఐసీ ఏది, చాలా మంది ఏ ఐసీ ఏదో తెలియదు, ఏం చేయదు, ఓన్లీ యాక్సెసరీస్ మాత్రమే చేంజ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు డిస్ప్లే రావట్లేదంటే డిస్ప్లే చేంజ్ చేయడం, స్పీకర్ రావట్లేదంటే స్పీకర్ చేంజ్ చేయడం, మైక్ రావట్లేదంటే మైక్ చేంజ్ చేయడం, ఇవే చేస్తున్నారు. సో అసలు ఈ ఐసీ ఏంటి, సిపియు ఏంటి, ఈఎంఎంసీ ఏంటి, అండ్ ఈ పిఎంఐ అంటే ఏంటి, పిఎంయు అంటే ఏంటి, ఆడియో ఐసీ ఎలా ఉంటుంది, SGR660 ఎలా ఉంటుంది, నెట్వర్క్ ఐసీస్ లో ఏమేమి ఉంటాయి, బ్లూటూత్ అండ్ వైఫైకి ఏ ఐసీలు వస్తున్నాయి. ఓకే, సో ఇలా మనకి ఆడియో స్పీకర్ కి సంబంధించిన ఐసీ, పిఎంయు ఐసీ, ఆడియో ఐసీ, సో టోటల్ చార్జర్ ఐసీ, ఇవన్నీ ఈజీ టోటల్ పాయింట్ టు పాయింట్ మీకు క్లియర్ గా ఐసీ అంటే ఏంటి, ఐసీ ఫంక్షన్ ఎలా ఉంటుంది, ఐసీని ఎలా రీబాల్వ్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ప్రతిదీ కూడా క్లియర్ గా ఉంటుంది సార్. ఇది 20 days మార్నింగ్ మీకు 11 నుంచి ఈవినింగ్ 7 వరకు ఇదే టాపిక్ జరుగుతాయి సార్ మీకు. ఓకే, దీంట్లో బేసిక్ ఎలక్ట్రానిక్స్ అండ్ హార్డ్వేర్ మొత్తం అండ్ సాఫ్ట్వేర్ టోటల్ ఎవ్రీథింగ్ కవర్ అవుతుంది. ఫీజు వచ్చేసి మీకు 15,000 ఫీజు ఉంటుంది సార్. 20 days డ్యూరేషన్ ఉంటుంది సార్ ఇది. ఓకే, సో అదే విధంగా మనకి బిట్ మ్యాప్ ఓపెన్ చేసుకుంటే దీంట్లో మనకి ఏ లైన్ ఎక్కడి నుంచి వెళ్తుంది, ఎలా చెక్ చేసుకోవాలి, ఇప్పుడు సప్లైస్ ఏ లైన్ వెళ్తుంది, ఏఐసీకి కనెక్ట్ అవుతుంది, ఇవన్నీ బిట్ మ్యాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, స్కెమాటిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. టోటల్ ఎవ్రీథింగ్ పాయింట్ టు పాయింట్ మొత్తం మీకు ఫ్రెషర్స్ అయినా సరే మీరు మొబైల్ షాప్ బయటకు లేక మొబైల్ షాప్ పెట్టుకుంటే అంత లెవెల్ వరకు మేము పాయింట్ టు పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి పంపిస్తాం మీకు. సో ఇది సార్ ఈ విధంగా ఉంటుంది.
సో నేను ఇప్పుడు అన్మ్యూట్ చేస్తున్నాను సార్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను క్లారిటీగా పాయింట్ టు పాయింట్ మీకు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో ఎవరైనా మొబైల్ షాప్ లో ఉన్నా కూడా, మొబైల్ షాప్ లో ఉంటే ఇంకా బెటర్ సార్, వాళ్ళకి ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు వరకు వాళ్ళు చేసిన మిస్టేక్స్ ఏంటి, ఇక్కడికి వచ్చేట స్కెమాటిక్ పరంగా ఏం నేర్చుకున్నారు ఏంటి అనేది క్లారిటీగా ఉంటుంది సార్. మరి ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు వెళ్ళి చూడొచ్చు, అక్కడ రివ్యూస్ ఉన్నాయి, వాళ్ళ ఒపీనియన్ తీసుకోవచ్చు, వాళ్ళకి ఫోన్ చేసి మీరు మాట్లాడొచ్చు. మీరు అంతా ఓకే అనుకుంటేనే ఒక 1 or 2 క్లాసెస్ వినొచ్చు. ఒక 5 days వరకు మీ క్లాసెస్ చెప్తాను సార్. మీకు ఏమైనా డౌట్ గా ఉంది, మీకు అర్థం కావట్లేదు అంటే మేము చెప్పేది ఏం రీజన్ గా లేదు అని మీకు అనిపిస్తే మీ అమౌంట్ మీకు రిటర్న్ అవ్వడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. ఓకేనా సార్? సో ఒకసారి చూడండి, మీకు అన్మ్యూట్ చేస్తున్నాను, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే క్లియర్ గా మాట్లాడండి నాకు. सर एक बार हिंदी में बताइए सर, जो अभी आपने बताया ना सर, वो स्टार्टिंग से हिंदी में बताया सर। एक मिनट देखो, मैं क्या बोल रहा हूँ, अभी ये कोर्स कंटेंट पूरा 20 days का रहेगा सर। ओके, इसमें क्या है, इसमें हमको क्या है, बेसिक इलेक्ट्रॉनिक्स। अभी बेसिक मींस क्या है, रेसिस्टर, कैपेसिटर, कॉइल, डायोड, ट्रांजिस्टर्स, मॉसफेट्स, हमारा मोबाइल में कौन सा कंपोनेंट्स रहता, और हमारा टूल्स क्या क्या टूल्स यूज करते हैं, माइक्रोस्कोप कैसे यूज करना है, डीसी पावर सप्लाई क्या है, शॉर्ट किलर क्या है, ब्लोअर कौन सा यूज करना है, हम मल्टीमीटर कौन सा यूज करना है, उससे हम डायोड मोड क्या है, रिवर्स डायोड मोड क्या है, पूरा इजीली क्लियरली समझ में आएगा सर तुमको ये पूरा बताने के बाद। और डेली तुम्हारे को क्या है 11 बजे से 2 बजे से तक पूरा थ्योरी क्लास रहेगा सर। बोल तो ये बेसिक इलेक्ट्रॉनिक्स, रेसिस्टर मींस क्या है, कैसा रहेगा, बोर्ड में कैसा रहेगा, और बाद में 2 to 3 लंच ब्रेक रहेगा, 3 to 7 तक तुम्हारे को प्रैक्टिकल का टाइम देगा। बोल तो आईसी रिजॉल्व कैसे करना है, कंपोनेंट्स को कैसे करना है, डिस्प्ले कंट्रोल को कैसे करना है, एक सेक्शन आया तो उसको कैसे करना है, लेवल कैसे करना है, ईएमटी एंड एमआरटी सॉफ्टवेयर के बारे में आएगा सर। पूरा एंड्रॉइड लेवल OnePlus मोबाइल आएगा पूरा। अभी मैं एक बात क्या बात कर रहा बोले तो, अभी स्केमेटिक ऐसा सीखे तो हम कौन सा भी मॉडल रिपेयर कर सकते हैं। अब बाहर लोग क्या कर रहा है, अभी नॉर्मल ऊपर का काम कर रहा है, बोलते एक्सेसरीज चेंज कर रहा है, डिस्प्ले नया आ रहा बोल तो डिस्प्ले चेंज कर रहा है, स्पीकर नया आ रहा बोल तो स्पीकर चेंज कर रहा है, वैसा काम कर रहा है। बट इधर स्केमेटिक सीखे तो तुम कौन सा भी मॉडल दूसरा मोबाइल शॉप से नहीं हुआ तो भी तुम काम कर सकते हैं, 100% गारंटी है। तो इसमें मैं क्या बोल रहा हूँ, कौन सा भी एक सेक्शन, अभी लाइटिंग सेक्शन अभी तक मैं तेलुगु में बता दिया, अभी तुम इधर आने के बाद तुमको भी पता चलेगा अभी स्केमेटिक क्या है, इसमें लाइटिंग सेक्शन में क्या क्या कंपोनेंट्स है। अभी फ्रेशर लोगों के लिए अभी मैं क्या बताया वो स्केमेटिक नॉलेज इसके बारे में समझ में नहीं आएगा, और एक लाइटिंग सेक्शन के बारे में अभी बताया ना वो भी समझ में नहीं आएगा। बट एक मोबाइल शॉप वाला रहेगा ना उसको 100% आएगा। अभी ये पूरा होने के बाद कुछ भी डाउट से तुम पूछ लो, मैं 100% जवाब देगा तुमको। ओके, और ये हमारा पूरा ड्यूरेशन का कोर्स क्या है, 20 days, फीस 15,000 रहेगा। 5 दिन तक तुमको टाइम रहेगा, कुछ भी समझ में नहीं आ रहा, तुम मैं बराबर नहीं बता रहा है तो नॉलेज समझ में नहीं आ रहा है, कुछ भी है तो तुम्हारा अमाउंट भी रिटर्न देने के लिए हम तैयार है। ठीक है, एक बार आके क्लासेस सुन सकते हैं। अभी ओके बोल तो मैं 3 दिन में एक डेमो क्लास ऑनलाइन में कंडक्ट कर सकते हैं, और कौन सा भी एक क्लास तुम्हारा मर्जी से कौन सा भी सेक्शन बताओ बोल तो वो सेक्शन के बारे में मैं बताएगा। तुम ओके बोल तो तब हम तुम बोल तो एडवांस बुकिंग ले सकते हैं। ठीक है।